రౌడీలు ఎవరో లేవు, గూండాలు ఎవరో లేవు, చిన్నాళ్ళని చంపిన వాళ్ళం లేవు, పక్కన వాళ్ళని చంపించిన వాళ్ళం లేవు. అందువల్ల మమ్మల్ని చూసి ఎవరు భయపడాలి మేము కోరుకోవటాలా. సాగర్ జలాలు మొన్న కూడా మాకు సమీక్ష చేసుకోవడం జరిగింది. అవి అక్కడ మనకు ఉన్నంతలో చివరి వరకు కూడా నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా త్వరలో సమీక్ష చేసి ఇబ్బంది లేకుండా చేస్తాను. కృష్ణా జలాల మీద బాగా ఇష్యూ జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా దోపిడీ జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు చూసి భయపడుతున్నారు, నీళ్లు దోసుకెళ్తారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆరోపణ. అంటే నీకు ఇబ్బంది మనం నీళ్ళు తెచ్చుకుంటే కాదు, ఎవరు ఆరోపణ చేస్తే మనం నీళ్ళు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కదా. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ప్రభుత్వం విద్యార్థుల దృష్ట్యా రాశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ ఏం జరిగిందంటే ఈ స్టేజ్లో విద్యార్థులు గందరగోళాలపైము ఎలక్షన్ కూడా అని చెప్పారు. నిద్రపోయే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బెంగళూరుకో బయట తిరుగుతున్నాం. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి కపటబొల్లి కార్యక్రమాలతో బయటకు వెళ్ళాం. కానీ అక్కడ కొన్ని మా మిర్చి బస్తాలు కూడా నీ పక్కన వచ్చిన దేశపోయి రైతులు గగ్గోలు పెట్టి నీకు వినపడలేదు నాకు తెలియదు. అంతకు ముందే మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకుంటామని చెప్పారండి.